సమానంగా ఉండాలి. నీ సొంత స్నేహితులే నీ ఉన్నతత్వాన్ని ఒప్పుకోలేరు. నీ కుటుంబం, నీ వ్యక్తిత్వం కాస్త ఉన్నతంగా ఉందంటే నీ తోటి వారి అసూయ పడతారు. మన కులాలు వారు సమానంగా చూడరు, మన అధికారులు సమానంగా చూడరు. కడుపును పుట్టిన పిల్లలే చూపించాల్సిన ప్రేమ చూపించలేరు. అయినా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమందు చేర్చుకోవటమే కాకుండా, ఓ నువ్వెక్కడో కూర్చోవద్దు, నేను కూర్చునే సింహాసనంలోనే నువ్వు కూర్చోవాలి. నీ కొరకే కదా నేను రక్తాన్ని ఖర్చింది, నీ కొరకే కదా నేను ప్రాణాలు పెట్టింది. నువ్వు నాతో సమానంగా ఉండాలి, నీవు నాతో సమానంగా ఉండాలి. ఎస్, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను సమకూర్చుకుంటే ప్రతి శ్రమ మీద నువ్వు నిలబడతా, కష్టాలను అధిగమిస్తా, ఇబ్బందులను, విపత్కరమైన పరిస్థితులను తొక్కుకుంటూ వెళ్ళిపోతావు. అంతేకాదు, ప్రతి సమస్య నీ పాదాల కింద నలిగిపోవడమే కాదు, ఈ రోజున చాలా మంది సమస్యల పాదాల కింద నలిగిపోతున్నారు, సాతాను పాదాల కింద నలిగిపోతున్నారు. అయితే దేవుని బిడ్డ, పేతురు పాదాల కింద సముద్రం ఉండే. ఎస్, ఈ రోజున శ్రమలు, కన్నీళ్లు, సాతాను, అపవాది, అల్లరి నీ పాదాల కింద నలిగిపోవాలి. దేవుని కొరకు లే, దేవుని కొరకు బ్రతుకో, ఆయన సంపూర్ణతను కోరుకో, ఆయన పరిపూర్ణతను కోరుకో, ఆయన పరిశుద్ధత కొరకు జీవించు. ఆయన పరిశుద్ధత కొరకు జీవించు. ఆయన పరిశుద్ధతే ప్రతి సమస్యను నీ కాళ్ళ కిందకి తీసుకువెళ్తుంది. ఆయన పరిపూర్ణతే ప్రతి విధమైన పాపాన్ని నీ కాళ్ళ కింద నలిగిపోయేటట్టు చేస్తుంది. నువ్వు నలగక్కర్లా. నలిగిపోతున్న నిన్ను, పతనమైపోతున్న నిన్ను, లోకంలో లోక సంబంధమైన అనుభవాలలో ఈ రోజున మనము, మన కుటుంబాలు, మన పిల్లలు లోకం చేతులు పతనమైపోతున్నాం. శరీర కార్యాల, క్రియల, అక్రమ జీవితాల్లో నలిగిపోతున్నాం. అటువంటి స్థితి నుంచి రా, బయటికి రా. ఆయనతో సమానంగా కూర్చోవడానికి ఇష్టపడు. అదిగో ఆయన మన కొరకు సిద్ధపరిచిన నిత్య మహిమ. ఆ మహిమలో ఒక సింహాసనం ఉంది. అది తండ్రి సింహాసనం, దళ సింహాసనం. అది నీ కొరకు, యేసుతో సమానంగా కూర్చున్నట్టు కొరకు. ఎస్, రాత్రి దేవుడితో సమానంగా